ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు మరణించారు. దీంతో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు సొంత గ్రామం నారావారిపల్లెలో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రామ్మూర్తి నాయుడు భౌతికాయాన్ని హైదరాబాద్ నుంచి ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా నారావారిపల్లెకు తరలిస్తున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రేణిగుంట ఎయిర్పోర్టుకు తరలించనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన నారావారిపల్లెకు రామ్మూర్తి నాయుడు భౌతికాయాన్ని తీసుకువెళ్తారు. ఆదివారం నారావారిపల్లెలో మధ్యాహ్నం రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరగనున్నాయి. దీంతో నారా నందమూరి కుటుంబ సభ్యులు ఆదివారం నారావారిపల్లెకు వెళ్లనున్నారు. వారి వ్యవసాయ క్షేత్రం దగ్గర ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు, స్థానికులు, పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. నారా నందమూరి కుటుంబ సభ్యులు ఉదయం ప్రత్యేక విమానంలో అక్కడికి చేరుకోనున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి వెళ్లనున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఏఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామ్మూర్తి నాయుడు మరణించారు ఈ రోజు ఉదయం. దీంతో ఆయన భౌతికాయాన్ని నారా నందమూరి కుటుంబ సభ్యులు సందర్శించారు. అందరూ నివాళి అర్పించారు. ఏఏజీ ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు సోదరుడి మరణంపై ఎమోషనల్ అయ్యారు. సోదరుడు రామ్మూర్తి నాయుడు తమను విడిచి వెళ్లిపోయారని, తమ నుంచి దూరమై కుటుంబంలో ఎంతో విషాదం నింపారని చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. రామ్మూర్తి నాయుడు ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. ఇక సోదరుడి మరణంతో ఆయన ఎంతో బాధలో ఉన్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని ఆయన మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు. ఆసుపత్రిలోని రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని తరలించేందుకు ఆయన తనయుడు నారా రోహిత్తో కలిసి చంద్రబాబు నాయుడు, నందమూరి బాలయ్య ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే తండ్రి భౌతికాయాన్ని చూసి నారా రోహిత్ కన్నీళ్లు పెట్టుకున్నారు. దగ్గరికి వెళ్లి చంద్రబాబు నాయుడు ఆయన్ను ఓదార్చారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూశారనే వార్త తెలిసి టీడీపీ శ్రేణులందరూ కూడా ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఆయనకు నివాళులర్పిస్తున్నారు. గతంలో ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. అన్నయ్య వెంట రాజకీయాల్లో ఎంతో సపోర్ట్గా ఉండేవారు. ప్రారంభ జీవితంలో ఆయన రాజకీయాలు తర్వాత ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఎమ్మెల్యేగా ఎక్కడా పోటీ చేయలేదు. ఆయన మరణ వార్త విన్న స్థానికులు, ఆ గ్రామ ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కడసారి ఆయన్ని చూసేందుకు పెద్ద ఎత్తున రేపు ఆయన వ్యవసాయ క్షేత్రానికి రానున్నారు నారావారి అభిమానులు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511